నానా ఇవాళ నిజంగా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆహ్, అసలు పిల్లల్ని ఎందుకు కన్నాడో తెలవదు. ఎందుకు చంపిండో తెలవదు. దేనికోసం ఏం సాధిద్దామని. అక్కడ కవిత గురించి తెలుసుకుంటే అస్సలు ఎంత మంచిదని చెప్తున్నారు అందరూ. అసలు ఆ భర్త అసలు 'రామ్‌దాస్' అసలు పనే జేయడు. రోజు తిని గాలిగా తిరుగుతాడు. ఆమెనే అన్ని కష్టం జేసి పెడతదని చెప్తారు. ఊరోళ్ళందరూ చెప్తున్నారు. ఇవాళ ఆ పాప గూడా నిన్న జూషినాం. నేను పాపతోని గూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఆహ్, పవి పావని. అసలు ఈ పాపని జూషిండ్రా మీరు? అసలు నన్ను జూస్తుంటే ఎంత ముద్దుగుంది. ముక్కు పచ్చలారని పిల్ల తల్లి ఒళ్ళో పడుకోవాలే. ఏదైనా కష్టం వస్తే, సుఖం వస్తే ఇయాల తండ్రికి చెప్పుకుంటదా ఆడపిల్ల? ఇయాల ఆడపిల్ల తల్లికి జెప్పకుండా తల్లిని దూరం జేషిండు. కొడుకు లేడు. ఆ! ఇంకో బిడ్డని చిన్న పిల్లలు 6, 7 సంవత్సరాల పిల్లను అటు కోళ్ళను కోసినట్టే. మరి వాడు ఈ గంజాయి మత్తులో ఉండి ఈ ఏం ఏం జరుగుతుందో అర్థం గావట్లేదు. మరి ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా చెప్తున్నారు అందరూ. ఎవరమన్నా ఏమన్నా అందామంటే మమ్మల్ని చంపుతాడేమోనని అంత భయాందోళనతోని చాలా సార్లు పోలీసోళ్ళకి జెప్పినా గూడా పోలీసోళ్ళు గూడా ఒకరోజు మందలిచ్చి పంపించేవాళ్ళు. అని జెప్తున్నారు. కానీ ఇట్లా ఈ ఊర్లో ఎవరిని చంపుతాడని ఒక సైకోలాగా తయారైండంట. నిజంగా ఇయాల ఒక సైకోకి నలుగురు పిల్లలు అవసరమా? ఇవాళ నలుగురు పిల్లల్ని గాని, ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక కొడుకుంటే బాగుంటదనే దాంతోని ఇలా కొడుకుని గాని, ఆ కొడుకుని కన్న కొడుకునే కడతేర్చిండు అంటే, అసలు మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ దేశంలో లేమా? అసలు దేశం సరిహద్దులలో ఉన్నామా అనిపిస్తుంది. అసలు ఏం చట్టాలు, ఇంకేం గావాలి? 2 ప్రాణాలు కోల్పోయినాయి. ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుందక్కడ. పాప పరిస్థితి ఏంది? సర్జరీ చేస్తేనే బతుకుతదంట. ఇప్పుడు ఆ అమ్మాయి బతికినంక గూడా తల్లి లేదు. అసలు ఆళ్ళ పరిస్థితి ఏంది? చూసుకుంటోళ్ళెవరు? నానమ్మ ఉంది. నానమ్మ ప్రాణం ఎంత? ఆమెకస్సలు పాపం ఆమెకే పానం బాలేదు. ఆమె ఇయ్యాలనో రేపో అన్నట్టుగానే ఉంది. రేపు నానమ్మ గూడా లేదు. తాతయ్య లేడు. నాన్న జైలుకి పోయిండు. తల్లి చనిపోయింది. అసలు ఈ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమిటి అనేది మనం ప్రశ్నించుకోవాలి సమాజంలో. మనం ఎప్పుడైనా ఇయాల మన పిల్లల్ని మనం అప్పుడే మనం పిల్లలకి జన్మనియ్యాలి గాని, పిల్లలను గాని వాళ్ళని రోడ్ల మీద పడేసి జీవితాలు చూసుకొని, అక్కడ రామదాసు ఏం ఆశించిండంటే గంజాయి మత్తులో ఏం ఆశించలే. ఇలా భార్య రోజు అన్నం పెట్టి ఎంతో మంచిగా సేమ్ నిన్న పాప చెప్తుంది. నాకు గూడా ఇక్కడ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఎందుకంటే నలుగురు పిల్లలతో పాటు మా నాన్నను గూడా ఒక కొడుకులాగానే చూసింది. మా నాన్నకి స్నానం చేపిచ్చేది, మా నాన్నకి అన్నం పెట్టేది అని చెప్తుంది అంటే, అంత మంచి అన్నం పెట్టిన చేయిని చంపుకున్నాడంటే, ఏం సాధించిండు రామదాస్ అనేది ఆలోచించాలి. అంటే ఈ మద్యం మత్తులల్లా అంటే భార్య చూడడు, పిల్లలు చూడడు. అంటే పాము తన గుడ్లు తానే మింగినట్టుగా తన పిల్లలు తనే చంపుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవాళ మీడియా వాళ్ళం ఉంటున్నట్టు గవర్నమెంట్ అందరం సహకరిస్తాం. కానీ పిల్లకి కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటది? అది చూడండి మీరు మెయిన్‌గా. ఆడపిల్లలు మెయిన్‌గా బాధొస్తే, కష్టం వస్తే కన్న తల్లికి చెప్పుకుంటారు. కన్న తల్లి అంటే ఇయాల సమాజంలో అసలు విలువలు, బంధాలు, బంధుత్వాలు ఏం లేవా? ఒక రిలేషన్స్ అంటే ఏం లేవా? ఇదేనా చంపుకోవడాలు అనేది? ఇది ఇది ఆమన్గల్లు, ఇది కల్వకుర్తి నియోజకవర్గం. ఇది నేను పుట్టిన గడ్డ. నాకు చాలా మంది కాల్స్ చేశారు. "అక్క మీరెక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా వెళ్తున్నారు. ఇది మీరు పుట్టిన ప్రాంతం" అంటే, నా పుట్టిన ప్రాంతం తప్పకుండా నేను వీళ్ళ కుటుంబాలు ఈ అమ్మాయిని గూడా నేను ఇవాళ వీళ్ళ చెల్లెని గూడా నేనెళ్తా నాన్న. అక్కడ ఉస్మాన్ హాస్పిటల్‌కెళ్తాను. అక్కడ పరిస్థితులేముందో తెలుసుకుంటాను. అంటే ఇది దేనికోసం ఒక మానవత్వంతోని మనం అందరం కలిసి ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యిర్రు. మనం అందరం గూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తల్లినైతే ఎట్లా తెచ్చేయలేం. ఒక తల్లిలాగా మనం అందరం ఆడపిల్లలు కొంచెం వాళ్ళు పెరిగి పెద్ద అయిపోతే ఒకరికొకరు ఉంటారు. కాబట్టి నిజంగా గూడా ఆర్థికంగా గవర్నమెంట్ తప్పకుండా ఆదుకుంటదని నేను ఆశిస్తున్నాను. ఈ దృష్టి నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి చెప్పిన. నిన్న మధ్యాహ్నం గూడా ఫోన్‌లో మాట్లాడినా. "నేను తప్పకుండా ఎళ్తానమ్మా" అన్నారు. తప్పకుండా వాళ్ళకి ఏ సహాయం గావాలన్నా ప్రభుత్వ పరంగా నేను దగ్గరుండి చూసుకుంటా అని చెప్పడం జరిగింది. మాకు గూడా మదర్ ఫౌండేషన్ ద్వారా ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి. చూస్తుంటాము. మా చేతనైంది మేము చేస్తాం. కానీ ఇక్కడ ఈ చిన్న పిల్లలు పెరిగి పెద్ద గావాలంటే మన సహకారం చాలా అవసరం. వాళ్ళకి ఇవాళ డబ్బు పరంగా గావచ్చు, ఏదైనా ఆర్థిక పరంగా గాదు. ఇవాళ ఒక మాట సాయం గాని ఏదైనా గూడా వాళ్ళు ఇయాల పెరిగి పెద్ద గావాలంటే చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఉన్నా వాళ్ళ కుటుంబాలు వాళ్ళకుంటాయి. ఇవాళ ఓ 5 రోజులు, 10 రోజుల వరకొస్తారు. తర్వాత ఆ పిల్లలు ఇయాల తల్లిని వెతుక్కుంటూ ఏడికి పోతారు? హాస్టల్‌కి పోతారు. హాస్టల్‌కెళ్ళి సెలవులలో ఎవరి కోసం రావాలి? తండ్రి జైల్‌లో ఉండు, తల్లి చనిపోయింది. మరి ఆళ్ళ పరిస్థితేంది? ఇలాంటి బాధ అనేది ఏ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి రాకూడదండి. ఎందుకండి పిల్లలని ఎందుకు కంటారండి నాకర్థం గాదు. పిల్లలని గాని మీరు చేసిన తప్పుకు పిల్లల్ని ఎందుకు ఇక్కడ శిక్షిస్తున్నారు? పిల్లల్ని ఎందుకు చంపాలే? రామదాసు ఒక తప్పు ఏం చేసిండంటే నువ్వు ఎళ్ళిపోవాల్సింది.
నువ్వు ఊరిని వదిలేసి వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు చూసుకుంటే పిల్లలని చదువుకునేది. ఆమె రోజు చేసేది కూడా అదే. నువ్వు ఉండి ఉద్ధరించింది కూడా ఏం లేదు. నువ్వు ఉద్ధరించింది గాక ఇలా పిల్లలను మొత్తము ఆగం చేసి వాళ్ళ బతుకును బజారు చేసిపోయినావు. ఇలా ఆడపిల్లలేంది దేశంలో తల్లిదండ్రులు రక్షణగా ఉంటేనే అసలు పక్కింటోడు ఏం చేస్తాడో, ఎదురింటోడు ఏం చేస్తాడో అనే సమయంలో ఇలా తల్లి కూడా వాళ్ళకి లేకపోవడము ఎవరికి చెప్పుకుంటారు? గీన గిట్ల అన్నాడు, గాలి గిట్ల అన్నారని ఏ తల్లికొచ్చి చెప్పుకుంటారు ఆళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. ఏందండి ఆర్థిక బంధాలేనా? డబ్బేనా? నిజంగా ఈ బెల్ట్ షాపులు మాత్రము దూరంగా ఉండాలి. ఇలాంటి సైకోలు విలేజ్‌లలో వస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగం తప్పకుండా ఇలాంటి వాళ్ళని శిక్షించాలి. శిక్షించకపోతే వాళ్ళు ఎవరినైనా వాళ్ళ బాబాయిని కూడా చంపుదాం అనుకున్నాడంట. అంటే వాడికి వాయి వరుస ఏం లేదిగ. అందుకే గదా! గంజాయి మత్తులో, ఈ మద్యపానం మత్తులో ఎవ్వరిని తల్లి జూడడు, పిల్ల జూడడు. ఈ హత్యలెందుకు జరుగుతున్నాయి? ఆత్మహత్యలెందుకు జరుగుతున్నాయి? ఎందుకు రేపులు జరుగుతున్నాయి? ఎందుకు మర్డర్‌లు జరుగుతున్నాయి? ఇందుకోసమే జరుగుతున్నాయి. కాబట్టి నేను ఒక బాధ్యతతోనొచ్చిన. ఇది నేను పుట్టిన పురిటిగడ్డ గాబట్టి ఇక్కడున్న పిల్లలు నాకు బిడ్డనే ఈ అమ్మాయి. నేను చెప్తున్నాను గదా! నా పరంగా ఏ హెల్ప్ గావాలన్నా తప్పకుండా సాయశక్తులా ప్రయత్నిస్తా. వీళ్ళకి చదువుకు సంబంధించి ఈ అమ్మాయి కస్తూరిబా హాస్టల్‌లో చదువుతుందంట. ఈ అమ్మాయి ఇంకా ఉన్నత చదువులు చదువుకోవడానికైనా మేము తప్పకుండా ఎక్కడేం పోము. మేము ఇక్కడ మాడుగుల మండలమే. ఇక్కడే ఉంటాం తప్పకుండా. ఆ అమ్మాయికి మేము సహాయం చేస్తాం. ఆ అమ్మాయిని చూస్తే నిజంగా నాకైతే చాలా బాధేస్తుంది. ఏం జేయాలి జెప్పండి? ఏం జేయాలి? ఇయాల ఎవరికి చెప్పుకుంటది ఆ బాధ? నిన్న నుంచి అమ్మాయి 2 రోజుల నుంచి ఏడ్చి, 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 ఏడ్చి కన్నీటి పర్వతం అయితుంది. అందరం ఇవాళ నిన్న నిన్న నాకు ఆ అమ్మాయి మాట్లాడుతుంటే, అమ్మాయి ఏం చెప్తుంది? మా అమ్మ అడుకొచ్చి పెట్టేది. మా అమ్మ మాకు అడుకొచ్చి పెట్టేది. ఇప్పుడు ఎవళ్ళు పెడతారు మాకు? మేము హాస్టల్ నుంచి ఎవరి కోసం రావాలి అంటుర్రు. ఆ పరిస్థితి నిజంగా అండి ఈ ఆడపిల్లకి రాకూడదు. వాస్తవం. మనం ఇంత పెద్దగా అయిన తర్వాత 50 ఏండ్లొచ్చినా కన్న తల్లి, కన్న ఊరు అంటే మనకొక హ్మ్. ప్రాణమొస్తది. ఇలా ప్రాణం లేని ఆ ఇల్లెక్కడా? తల్లెక్కడా? తండ్రెక్కడా? తమ్ముడెక్కడ? మా మా తమ్ముడు, మా తమ్ముడు మట్టిలో పండుకుండు అని ఒక పెద్ద పిల్లలాగా ఎంత నాలెడ్జ్ ఉంది. పిల్లలని చూసుకొని బతకొచ్చు రామదాస్ తెలుసా? ఏం పని చేయకపోయినా తండ్రి అనేటోడు ఇంటి ముందల ఉండాలని మనం ఎన్నో సూక్తులు చెప్పుకుంటాం. ఇలాంటి తండ్రి మరి చూసారు గదా! ఎవరో అంతకుడు గాదండి తండ్రే. ఇంకేం చెప్తాను చెప్పండి? మొగుడిని పెళ్ళాం చంపుతది. పెళ్ళాన్ని మొగుడు చంపుకుంటాడు. పిల్లల్ని తండ్రి చంపుతున్నాడు. ఏందండి? అసలు ఏమన్నా మానవత్వం, విలువలు ఏమన్నా పాడైనయా? దీనికన్నిటికి కారణము మద్యపానం. మద్యపానం ఒకటైతే అసలు మన భారతదేశంలో చట్టాలు కరెక్ట్ లేకపోవడం. ఈడ చంపుతుండు. ఇంకేమైతలేదు ఇంకోటి చంపుతుండు. ఈడ కాంగానే ఇంకోటి చంపుతుండు. అసలు ఈడ కాంగానే వీడిని శిక్ష ఇమ్మీడియేట్‌గా వచ్చిందనుకో ఒంట్లో వణుకొస్తది దానికి. ఉతుక్కోవాలి వాడు ఒక్కొక్కడు. చట్టాలు అట్లాంటివి రావాలి. ఏమండి ఇలాంటోళ్ళని నిజంగా ప్రజలకే వదిలిపెట్టాలి. దేశ శుద్ధి చేయాలి. కాళ్ళు చేతులు ఇరగ్గొట్టాలి. ఓ మూలన పడేయాలి. అప్పుడు గాని వంగదు. వాడేముందండి మంచిగా జైలుకి పోయిండు. ఆడ 4 పూటలు పెడితే తింటాడు. పిల్లల పరిస్థితి ఏంది? నేననేదేందంటే, ఇవాళ మనం ప్రభుత్వాన్ని నిందించినా, పోలీసులను నిందించినా, ఎవరిని నిందించిన లాభం ఏముంది? వాళ్ళ భవిష్యత్తు కావాలి మనకు. ఇక్కడ ఎవరిని నిందించడానికి రాలేదండి మేము. వాళ్ళని పరామర్శించడానికి. ఎవరికైనా మీకు సాయం చేయాలనుకుంటే మనం ముందుకు రావాలి. మానవత్వంతోని మనం ఒక భరోసా కల్పిద్దాం. అంతేగాని దీన్ని రాజకీయాలు చేసి ఎవరినో ఏదో చేయడానికి కాదు. 100% ముగ్గురు ఆడపిల్లలు. దేవుడి దయ వల్ల ఆ భగవంతుడు ఆ మైసమ్మ దేవునికి మొక్కుకుంటున్నా నేను. ఇయాల మైసమ్మ అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు అమ్మ తల్లి. ఆ పాప గూడా బతికి బయట పడాలి. ముగ్గురు ఆడపిల్లలుంటే ఒకరికొకరు సంతోషంగా ఒకరికొకరైనా బతకగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించే విధంగా తప్పకుండా నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను. ఇద్దరు ఆడపిల్లలకు ఏ రకంగా వాళ్ళు ఏ రకంగా అయితే హ్యాపీగా ఉంటారు అనేది స్వచ్ఛంద సంస్థల ద్వారా నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా వీళ్ళకి కంపల్సరీ ఏదో ఒకటి నేనైతే భరోసా కల్పిస్తానండి.